గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్న మనం వెన్ డయాగ్రామ్స్ యొక్క బేసిక్ పార్ట్ అనేది నేర్చుకున్నాం కదా. ఈరోజు వెన్ డయాగ్రామ్స్ వల్ల యూజ్ ఏంటి అనేది నేర్చుకుందాం. వెన్ డయాగ్రామ్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. వెన్ డయాగ్రామ్స్ are an effective tool for visualizing and relationships between the sets, and they are often used in reasoning to make sense of complex concept and relationships. వెన్ డయాగ్రామ్స్ అనేవి ఏంటి అంటే ఒక మ్యాటర్ అంటే ఒక టూల్ దేనికి ఒక రిలేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడానికి. మనం నిన్నే ఆల్రెడీ ఎగ్జాంపుల్ కూడా మనం డిస్కస్ చేసాం. మ్యాథ్స్ ఎంత మందికి వచ్చింది, సైన్స్ ఎంత మందికి వచ్చింది, మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్ లో 5 మెంబర్స్ ఇలా ఫెయిల్ అయ్యారు అని ఒక ఈ ఫిగర్ ని చూడగానే మనం ఒక రిలేషన్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో వెన్ డయాగ్రామ్స్ అంటే ఇలా ఉంటాయి. నెక్స్ట్ దీని యొక్క యూజెస్ ఏంటి, వెన్ డయాగ్రామ్స్ వల్ల మనకి యూజ్ ఏంటి అనేది చూద్దాం. One of the primary use of Venn diagrams in reasoning is to illustrate the relationships between the different sets of data. For example, a Venn diagram can be used to show the overlap between two different groups of people, such as those who have a certain medical condition and those who do not. The diagram can also show the individuals who are included in one group but not the other, and those who are not included in either group. వెన్ డయాగ్రామ్స్ వల్ల మనకి మెయిన్ యూజ్ ఏంటి అని అంటే, మనం ఒక రిలేషన్ అనేది ఇచ్చిన సెట్స్ యొక్క రిలేషన్ అనేది మనం ఈజీగా రిప్రజెంట్ చేయగలం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 2 సెట్స్ ఉన్నాయి. మనం ఎన్ని ఓవర్లాపింగ్ వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటో అనేది మనం తెలుసుకున్నాం. సో ఏవైతే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మెడికల్ కండిషన్ ఉంది, ఒకరికి గుడ్ ఉంది, ఒకరికి బ్యాడ్ ఉంది కండిషన్ అనేది. సో ఇలాంటివి అంటే ఒక రిలేషన్స్ అనేవి మనం ఈజీగా ఫిగర్ అంటే రిప్రజెంట్ అనేది చేయగలం వెన్ డయాగ్రామ్స్ లో. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ కెన్ ఆల్సో బి యూస్ఫుల్ ఇన్ మేకింగ్ కంపారిజన్స్ బిట్వీన్ ద డిఫరెంట్ గ్రూప్స్ ఆర్ కేటగిరీస్. ఏవైనా 2 గ్రూప్స్ ఉన్నాయి అనుకోండి, వాటికి ఏం చేయగలం, 2 డిఫరెంట్ కేటగిరీస్ గా మనం డివైడ్ చేయగలం. ఫర్ సపోజ్ వెహికల్స్ ఉంది, ఓకేనా. ఈ వెహికల్స్ లో కార్స్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి, నెక్స్ట్ ట్రైన్ ఉంటుంది. ఇవన్నీ కూడా వెహికల్సే కదా. సో ఇవన్నీ ఏంటి, వెహికల్ తో రిప్రజెంట్ చేస్తాం. ఒక గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ని మనం రిప్రజెంట్ చేయొచ్చు ఇందులో. ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ in addition of these uses, Venn diagrams can be used in many other ways in reasoning. They can be used to analyze data, to make predictions about future events, and to evaluate the effectiveness of different strategies or approaches. They are also a common tool in mathematics and statistics, where they are used to represent complex data sets and relationships. చూడండి, ఇంకొక కామన్ ఈ యూజెస్ కాకుండా ఇంకొక అదర్ యూజ్ ఉంది. ఏంటి అంటే రీజనింగ్ లో మనం అనలైజ్ చేయగలం, డాటాని అనలైజ్ చేయగలం. మనం ఇందాక ఒక ఫిగర్ చూసాం, మనం దాన్ని బట్టి ఏం అనలైజ్ చేసాం, మ్యాథ్స్ అనేది ఎంతమంది ఫెయిల్ అయ్యారు, సైన్స్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు, 2 కలిపి ఎంతమంది ఫెయిల్ అయ్యారు అని మీకు ఒక డయాగ్రామ్ చూడగానే మీకు అనలైజ్ అనేది చేయొచ్చు ఒక డాటాని. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ లో కూడా మనకి ఇవి రిలేషన్షిప్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. అంటే ఈ సెట్స్ ఇచ్చిన తర్వాత రిలేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనకి ఈజీగా సూట్ అవుతాయి. అంటే ఫర్ సపోజ్ మనకి ఏంటి, న్యాచురల్ నంబర్స్ ఉంటాయి, హోల్ నంబర్స్ ఉంటాయి, మధ్యలో 0 ఉంటుంది. అలాంటి కొన్ని టైప్స్ అనేవి మనకి మ్యాథమెటిక్స్ లో కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓవరాల్ వెన్ డయాగ్రామ్స్ ఆర్ ఎసెన్షియల్ టూల్ ఫర్ ఎవ్రీవన్ ఎంగేజ్డ్ ఇన్ రీజనింగ్, అనాలిసిస్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. వెన్ డయాగ్రామ్స్ అనేవి అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ టూల్. దే ప్రొవైడ్ ఎ క్లియర్ అండ్ concise way to represent the complex concepts and relationships, and they can be used to make sense of data, to compare different groups or categories, and to evaluate the effectiveness of the different strategies or approaches. మనకి వెన్ డయాగ్రామ్ వల్ల మెయిన్ యూజ్ ఏంటి అని అంటే, ఒక సెట్ ఆఫ్ ఫిగర్ మనకి ఒక డాటా ఇచ్చినప్పుడు ఆ డాటాని మనం ఈ సర్కిల్స్ రూపంలో మనం రిప్రజెంట్ చేస్తాం. దేనికి ఏ గ్రూప్ సంబంధించింది, ఏది ఏ గ్రూప్ కి సంబంధించింది కాదు, అలాంటివన్నీ కూడా మనం వెన్ డయాగ్రామ్స్ లో రిప్రజెంట్ చేయొచ్చు. డిఫరెంట్ కేటగిరీస్ లో డిఫరెంట్ గ్రూప్స్ అనేవి మనం ఇవాల్యుయేట్ చేయొచ్చు. బై యూజింగ్ వెన్ డయాగ్రామ్స్ ఇన్ రీజనింగ్, By using Venn diagrams in reasoning, individuals can gain a deeper understanding of the world around them and make more information decisions based on their analysis and insights.
ఫర్ సపోజ్ మీకు ఒక డేటా అనేది ఇచ్చారు, ఓకేనా? ఆ డేటా అనేది మీరు ఎలా అనలైజ్ చేయగలరు, ఎలా అర్థం చేసుకొని అదొక వెన్ డయాగ్రామ్ రూపంలో రాయగలరు. ఇవన్నీ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకేమొస్తుంది, మనం ఈజీగా డేటాని ఎప్పుడైనా కూడా ఫర్దర్ సిట్యుయేషన్స్ లో మన డేటాని ఈజీగా అనలైజ్ చేయడానికి, లేకపోతే ఒక గ్రూప్ గా ఫార్మ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. మనకు వెన్ డయాగ్రామ్స్ అనేవి బాగా వస్తాయి. సో మనం టైప్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ టిప్స్ కూడా మనం డిస్కస్ చేసాం. ఈ రోజు క్వెషన్స్ లోకి వెళ్దాం. నేను కామన్ మోడల్ అనేది చేసాం కదా. ఈ రోజు మనం ఇంకొక మోడల్, మీకు ఈ టైప్ ఆఫ్ ఫిగర్స్ అనేవి ఇస్తారు, ఒక క్వెషన్ అనేది ఇస్తారు. సో దీన్ని బట్టి కూడా మీరు సాల్వ్ చేయొచ్చు ఈజీగా. చూద్దాం. ఇన్ ఏ ఫాలోయింగ్ ఫిగర్ ట్రయాంగిల్ రిప్రజెంట్స్ గర్ల్స్. ట్రయాంగిల్ అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? గర్ల్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సర్కిల్ అనేది కోచ్ ని రిప్రజెంట్ చేస్తుంది, స్క్వేర్ అనేది ప్లేయర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు, విచ్ పార్ట్ ఆఫ్ ద డయాగ్రామ్ రిప్రజెంట్స్ ద గర్ల్స్ హూ ఆర్ ప్లేయర్స్ బట్ నాట్ కోచ్. అంటే గర్ల్స్ అనేవారు ప్లేయర్స్ ఉన్నారు కానీ కోచ్ కాదు. ఎవరు వాళ్ళు అంటే మనకి ఇక్కడ కొన్ని లెటర్స్ ఇచ్చారు కదా, వీళ్ళందరూ గర్ల్స్, వీళ్ళందరూ కొన్ని మెంబర్స్ అన్నమాట. ఏమని చెప్పారు, గర్ల్స్ ప్లేయర్స్ అవ్వాలి కానీ కోచ్ అనేవారు అవ్వకూడదు. అంటే ఏంటి అంటే ట్రయాంగిల్ లో ఉండాలి. నెక్స్ట్ ఏంటి, ప్లేయర్స్ అంటే స్క్వేర్ లో ఉండాలి కానీ సర్కిల్ లో ఉండకూడదు. క్యూ అనేవారు చూడండి, ట్రయాంగిల్ లో ఉన్నారు, స్క్వేర్ లో కూడా ఉన్నారు, సర్కిల్ లో లేరు కదా. సో ఆన్సర్ ఏమవుతుంది, క్యూ అనేది ఆన్సర్. ఓకేనా? చూడండి, ఏమైతే ఇచ్చారో గర్ల్స్ ప్లేయర్స్ ఇచ్చారో కోచ్ కాదు అన్నారు. అంటే ట్రయాంగిల్ లో స్క్వేర్ లో ఉండాలి కానీ సర్కిల్ లో ఉండకూడదు. ఇక్కడ పి చూసుకున్నట్లయితే ఓన్లీ ట్రయాంగిల్ లోనే ఉంది, స్క్వేర్ లో లేదు. ఎస్ కూడా ఓన్లీ స్క్వేర్ లోనే ఉంది, మనకి ట్రయాంగిల్ లో లేదు. సో క్యూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశారు మనకి, ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో స్క్వేర్ అనేది డాక్టర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది, సర్కిల్ అనేది సర్జన్ ని రిప్రజెంట్ చేస్తుంది, ట్రయాంగిల్ అనేది లేడీస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు, బై విచ్ లెటర్ ద లేడీస్ హూ ఆర్ డాక్టర్స్ అండ్ సర్జన్ బోత్ ఆర్ రిప్రజెంటెడ్. లేడీస్ అనేవారు సర్జన్ అవ్వాలి, డాక్టర్ కూడా అవ్వాలి. అది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే అన్ని అవ్వాలి అని చెప్పారు. అంటే అర్థం ఏంటి, ఈ 3 ఫిగర్స్ కి కూడా కంబైన్డ్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా, అది ఏంటి అంటే 3 ఫిగర్స్ లో కూడా ఉండాలి. ట్రయాంగిల్ లో టీ ఉంది, సర్కిల్ లో టీ ఉంది, స్క్వేర్ లో కూడా టీ ఉంది. సో కామన్ గా ఉంది కదా, సో టీ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏం చేశారు, ఐడెంటిఫై ద పీపుల్ ఇన్ ద డయాగ్రామ్ హూ కెన్ స్పీక్ ఓన్లీ వన్ లాంగ్వేజ్. ఒకే ఒక్క లాంగ్వేజ్ యూజ్ చేసే వాళ్ళు ఎవరు. ఇక్కడ పి తెలుగు లాంగ్వేజ్ ఇచ్చారు, ఇంగ్లీష్ ఇంకా హిందీ అనేవి ఇచ్చారు. ఓకేనా? మనకి ఇక్కడ ఏంటి, పి అనేవారు ఓన్లీ తెలుగు మాత్రమే మాట్లాడతారు, ఎల్ అనేవారు ఎవరు ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. సో నేను ఇక్కడ ఏమి ఇచ్చారు, ఓన్లీ ఒకే ఒక్క లాంగ్వేజ్ మాట్లాడే పర్సన్స్ ఎవరు, పి అవుతారు. నెక్స్ట్ ఎక్స్ కూడా అవుతారు, ఓన్లీ ఇంగ్లీష్ లోనే ఉన్నారు కదా ఎక్స్, ప్లస్ ఎక్స్ అవుతారు. టీ కూడా ఓన్లీ హిందీలోనే ఉన్నారు కదా టీ, సో టీ కూడా అవుతారు. సో పి ఎక్స్ టీ అనేవారు ఓన్లీ వన్ లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడగలరు. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఇచ్చారు చూడండి, ఇక్కడ ఏంటి, ఈ సర్కిల్ ఇండియన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ సర్కిల్ అనేది లీడర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ సర్కిల్ సింగర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏమన్నారు క్వశ్చన్ లో, విచ్ రీజియన్ రిప్రజెంట్ ఇండియన్ లీడర్స్ హూ ఆర్ సింగర్స్. ఇండియన్ లీడర్స్ సింగర్స్ అంటే 3 కలిపి ఉండాలి. ఇక్కడ చూడండి 2 అనేది చూసుకుంటే ఇండియన్స్ ఇంకా లీడర్స్ మాత్రమే, వాళ్ళ సింగర్స్ కాదు. సో 2 అనేది అవ్వదు. నెక్స్ట్ 3 చూసుకుందాం. 3 అనేది చూడండి, సింగర్స్ అవుతారు, లీడర్స్ అవుతారు, ఇండియన్స్ కూడా అవుతారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, 3 అనేది కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ in the given figure find the region representing person who are educated and employed but not confirmed. ఓకేనా? బట్ నాట్ కన్ఫర్మ్ ఇన్ జాబ్. ఓకేనా? ఇక్కడ ఈ సర్కిల్ అనేది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ రిప్రజెంట్ చేస్తుంది, ఈ సర్కిల్ అనేది ఎంప్లాయిడ్ పర్సన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, ఈ ట్రయాంగిల్ అనేది ఎవరైతే జాబ్ లో కన్ఫర్మ్ అయ్యారో కన్ఫర్మ్ ఇన్ జాబ్ ని చూపిస్తుంది. క్వశ్చన్ ఏం అడిగారు ఇక్కడ, హూ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎంప్లాయిడ్. ఎడ్యుకేటెడ్ అవ్వాలి, ఎంప్లాయిడ్ అవ్వాలి, కానీ జాబ్ లో కన్ఫర్మ్ అవ్వకూడదు. ఓకేనా? ఎడ్యుకేటెడ్ ఇంకా ఎంప్లాయిడ్ అవ్వాలి అంటే 2 సర్కిల్స్ లో ఉండాలి కానీ ట్రయాంగిల్ లో ఉండకూడదు. బి అనేది 2 సర్కిల్స్ లో ఉంది, డి కూడా 2 సర్కిల్స్ లో ఉంది. అంటే ఈ అనేది చూడండి సర్కిల్స్ లో ఉంది కానీ ట్రయాంగిల్ లో కూడా ఉంది కదా, మనకి నాట్ కన్ఫర్మ్డ్.
కన్ఫర్మ్డ్ ఇది, నాట్ కన్ఫర్మ్డ్ అంటే ఇందులో ఉండకూడదు. సో ఆన్సర్స్ ఏమవుతాయి? బి, డి అనేవి ఆన్సర్స్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ట్రయాంగిల్ అనేది టీని రిప్రజెంట్ చేస్తుంది, సర్కిల్ అనేది కాఫీని రిప్రజెంట్ చేస్తుంది, రెక్టాంగిల్ అనేది వైన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? క్వశ్చన్ ఏం అడిగాడు, హౌ మెనీ పర్సన్స్ టేక్ టీ అండ్ వైన్ బట్ నాట్ కాఫీ? ఎంతమంది పర్సన్స్ టీని వైన్ ని తీసుకుంటారు కానీ కాఫీని తీసుకోరు? అంటే టీని వైన్ అంటే ఏంటి, ట్రయాంగిల్ ఇంకా రెక్టాంగిల్ లో ఉండాలి కానీ సర్కిల్ లో ఉండకూడదు. చూద్దాం. ట్రయాంగిల్ లో 17 ఉంది, 15 ఉంది, 30 ఉంది, 40 కూడా ఉంది. చూడండి, ఈ 40 అనేది ట్రయాంగిల్ లో లేదు, సో ఇది రాంగ్. 30 అనేది సర్కిల్ లో కాఫీలో ఉంది, 15 కూడా కాఫీలో ఉంది. సో మనకి ఏం కావాలి, ట్రయాంగిల్ లో రెక్టాంగిల్ లో మాత్రమే ఉండాలి. చూడండి, ట్రయాంగిల్ లో 17 ఉంది, రెక్టాంగిల్ లో కూడా 17 ఉంది. సో ఆన్సర్ ఏంటి? 17. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ అనేది ఆర్టిస్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది, సర్కిల్ అనేది ప్లేయర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది, ట్రయాంగిల్ అనేది డాక్టర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు, హౌ మెనీ ఆర్టిస్ట్ ఆర్ ప్లేయర్స్? ఎంతమంది ఆర్టిస్ట్ ప్లేయర్స్ అని అడిగారు. ఓకేనా? అంటే స్క్వేర్ లో ఉండాలి, సర్కిల్ లో ఉండాలి, ట్రయాంగిల్ ఉండకూడదు అని ఏం చెప్పలేదు ఇక్కడ. హౌ మెనీ ఆర్టిస్ట్ ఆర్ ప్లేయర్స్ అంతే. ఎంతమంది ఆర్టిస్ట్ ప్లేయర్లు అని అడిగారు కానీ డాక్టర్స్ అవ్వకూడదు అని మాత్రం అడగలేదు. సో చూద్దాం. అంటే ట్రయాంగిల్ లో సర్కిల్ లో ఉండాలి, సారీ స్క్వేర్ రెక్టాంగిల్ లో సర్కిల్ లో ఉండాలి. రెక్టాంగిల్ ఏమేమి ఉన్నాయి సర్కిల్ కి సంబంధించినవి? 22 ఇంకా 3 ఉన్నాయి. సో సర్కిల్ లో కూడా 22, 3 అనే ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ట్రయాంగిల్ 8 ఉంది. సో మనకేంటి, ఆర్టిస్టులు ప్లేయర్లు అవ్వాలి. చూడండి, సర్కిల్ లో 22, 23 ఉన్నాయి, స్క్వేర్ లో కూడా 22, 3 ఉన్నాయి. సో 22 + 3 అంతా 25. అంటే మొత్తం ఎంతమంది? 25 మంది ఆర్టిస్టులు ఇంకా ప్లేయర్లు ఉన్నారు. ఇక్కడ 3 అనేది ట్రయాంగిల్ ఉంది కానీ క్వశ్చన్ మనకి ఇవ్వలేదు, స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తేనే డాక్టర్స్ తీసుకోకూడదు. మనకి ఇక్కడ ఏంటి, హౌ మెనీ ఆర్టిస్ట్ ఆర్ ప్లేయర్స్ అని అన్నారు. అంటే ఆర్టిస్టులు ప్లేయర్లు అవ్వాలి కానీ డాక్టర్లు కాదు అని మాత్రం ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం 3 కూడా తీసుకోవాలి. నెక్స్ట్ circle represent employed people, small circle represent backward people, triangle represent educated people. Question ఏమి ఇచ్చారు, how many backward people are not educated? Backward people అంటే small circle లో ఉండాలి, are not educated అంటే triangle లో ఉండకూడదు, ఓన్లీ సర్కిల్ లో మాత్రమే ఉండాలి. ఓకేనా? హౌ మెనీ బ్యాక్వర్డ్ పీపుల్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్? బ్యాక్వర్డ్ పీపుల్, ఎంతమంది బ్యాక్వర్డ్ పీపుల్ ఎడ్యుకేటెడ్ కాదు అంటే చిన్న సర్కిల్ లో మాత్రమే ఉండాలి. పెద్ద సర్కిల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చూద్దాం చిన్న సర్కిల్ ఏమేమి ఉన్నాయి. ట్రయాంగిల్ ఉండకూడదు. ఈ 11 ఇంకా 3 అనేవి ట్రయాంగిల్ లో ఉన్నాయి, సో ఇది మనం కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ ఈ చిన్న సర్కిల్ చూడండి, 17 ఉంది, 5 కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి అక్కడ చెప్పలేదు నాట్ ఎంప్లాయిడ్ పీపుల్ ఉండకూడదు అని ఇక్కడ ఏం చెప్పలేదు. సో 17 + 5 కూడా చేయాలి మనం. 22 మెంబర్స్ అనేవారు బ్యాక్వర్డ్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. ఓకేనా? ఎంప్లాయిడ్ కాకూడదు అని మన క్వశ్చన్లు ఇవ్వలేదు కాబట్టి మనం ఎంప్లాయిడ్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, రెక్టాంగిల్ అనేది ఇండియన్ రిప్రజెంట్ చేస్తుంది, సర్కిల్ అనేది టాల్ ని రిప్రజెంట్ చేస్తుంది, ట్రయాంగిల్ అనేది ఫెయిర్ ని రిప్రజెంట్ చేస్తుంది. క్వశ్చన్ ఏమి ఇచ్చారు, విచ్ నెంబర్ ఇండికేట్స్ ఏ ఫెయిర్ ఇండియన్ బట్ నాట్ టాల్? ఫెయిర్ ఇండియన్ బట్ నాట్ టాల్ అంటే ట్రయాంగిల్ లో ఉండాలి, రెక్టాంగిల్ లో ఉండాలి కానీ సర్కిల్ లో ఉండకూడదు. చూద్దాం. ట్రయాంగిల్ లో రెక్టాంగిల్ లో ఉండాలి. రెక్టాంగిల్ లో 2 ఉంది, 6 ఉంది. 2 సపరేట్ గా ఉంది కాబట్టి ఇది అవ్వదు. 6 ఇంకా 1 కూడా ఉంది. ఓకే. నెక్స్ట్ ట్రయాంగిల్ లో ఉండాలి. ట్రయాంగిల్ లో 1 అనేది ఉంది. ఓకే. బట్ ఈ 1 అనేది సర్కిల్ లో కూడా ఉంది. మనం ఇక్కడ ఏం చెప్పారు, అక్కడ టాల్ అనేది ఉండకూడదు అని చెప్పారు. సో ఇక్కడ ఏది అవ్వట్లేదు. సో నన్ ఆఫ్ దీస్. ఓకేనా? నన్ ఆఫ్ దీస్ ఆన్సర్. మనకి ఏది రావట్లేదు. ట్రయాంగిల్ లో ఇంకా రెక్టాంగిల్ లో మాత్రమే ఉంది. ట్రయాంగిల్ లో రెక్టాంగిల్ 1 ఉంది కానీ 1 సర్కిల్ లో కూడా ఉంది. మనకి నాట్ టాల్ అన్నాడు అంటే టాల్ కూడా అవ్వకూడదు. సో 1 కూడా అవ్వకూడదు. సో నన్ ఆఫ్ దీస్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఈ సర్కిల్ చైనీస్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ సర్కిల్ అనేది పెయింటర్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ సర్కిల్ అనేది మ్యూజిషియన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా?
సో క్వశ్చన్ ఏం అడిగాడు, పెయింటర్ హూ ఆర్ నెయిదర్ చైనీస్ నార్ మ్యూజిషియన్. పెయింటర్ అవ్వాలి కానీ వాళ్ళు నెయిదర్ నార్ అని ఇస్తే అర్థం ఏంటంటే ఇది కాదు అది కూడా కాదు అని అర్థం. అంటే పెయింటర్ అవ్వాలి కానీ చైనీస్ అవ్వకూడదు, మ్యూజిషియన్ కూడా అవ్వకూడదు. ఓన్లీ పెయింటర్ ఎవరు ఉన్నారో చూద్దాం. ఓన్లీ పెయింటర్ చూడండి, పెయింటర్ లో ఎఫ్ ఉంది, బి ఉంది, సి ఉంది, ఈ ఉంది. చూడండి, బి అనేది చైనీస్ కూడా సంబంధించింది కానీ కాదు, సో అవ్వదు. సి అనేది ముగ్గురికి సంబంధించింది, సో ఇది కూడా అవ్వదు. ఈ అనేది మ్యూజిషియన్ కి సంబంధించింది, సో అవ్వదు. ఓన్లీ పెయింటర్ అంటే ఎవరు? ఎఫ్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? సో మనం వెన్ డయాగ్రామ్స్ లోని 2 మోడల్స్ ని కూడా కవర్ చేసాం. టిప్స్ నేర్చుకున్నాం మనం. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్ వల్ల యూజెస్ నేర్చుకున్నాం. టైప్స్ కూడా మనం నేర్చుకున్నాం. సో ఇది వెన్ డయాగ్రామ్స్ అనే టాపిక్. రేపు మనం కౌంటింగ్ ఫిగర్స్ అనే టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా?